హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. నేను ఈరోజు వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. గోబీ, పొటాటో, క్యాప్సికమ్ 3 మిక్స్ చేసి కర్రీ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందు నేను 3 అయితే కట్ చేసుకుని వాష్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. అలాగే టమాటాలు, కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. అలాగే అందులో మనం పోపు తాలింపు వేసుకోవడానికి 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను ముందుగా ఒక బాండి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం తాలింపుకి అయితే ఏమైతే తీసుకున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేనైతే ముందు పచ్చెనపప్పు అయితే వేసుకున్నాను. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి. ఇప్పుడు మనం ఇందులోనే కొద్దిగా మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే 1 స్పూన్ ఆవాలు, అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత వాటిలోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, మంచిగా ఫ్రై అయిపోవాలి. అంటే నేను కొద్దిగా హైలో పెట్టడం వల్ల కొద్దిగా మాడిపోయిందండి. అందుకే నేను సాధారణంగా ఎప్పుడు హైలో అయితే పెట్టను నేను. చూసారు కదండి, తాలింపు అయితే వేగిపోయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ఇందులో ఇంకా మసాలాలు అలాంటివి ఏమి వేయక్కర్లేదండి. వెజిటేబుల్ కర్రీస్లో కొన్ని కర్రీస్లో మసాలాలు అవి వేయకపోతేనే కర్రీస్ బాగుంటాయండి. ప్రతి కర్రీలో కూడా మసాలా వేయడం వల్ల ఏంటంటే మనం ఏదో చికెన్, నాన్ వెజ్ కర్రీస్ తిన్నట్టు అవుతుంది. కాకపోతే వెజ్జీస్ కర్రీస్ అనేసరికి కొంచెం మసాలాలు అవి వేయకుండా వండుకుంటేనే ఆ టేస్ట్ వేరేగా డిఫరెంట్గా ఉంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, టమాటాలు కూడా అయితే వేసాను. టమాటాలు కూడా వేగుతున్నాయి. చూసారు కదండి, మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. కొద్దిగా అంటే టమాటాలు దగ్గరికి మగ్గే వరకు కూడా మనం సిమ్లో ఉంచుకోవాలి. అలాగే 1 స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ప్రతి కర్రీలో కూడా పసుపు యాడ్ చేస్తానని చెప్పాను కదండి మీకు. కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కొద్దిగా మగ్గిపోతున్నాయి. మగ్గిపోయిన తర్వాత వీటిలోనే మనం వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం ముందుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదండి. కాలీఫ్లవరు, అలాగే పొటాటోస్, క్యాప్సికమ్ ఈ 3తో చేస్తున్నాను కదండి. ఇంకా మనకి ఏమైనా ఇందులో వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చండి. బీన్స్ వేసుకోవచ్చు, అలాగే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఈ 3 అందుబాటులో ఉన్నాయి కాబట్టి నేను వీటితోనే చేస్తున్నాను. నేను ముందుగా అయితే పొటాటోస్ అయితే వేసాను. ఆ తర్వాత కాలీఫ్లవర్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకొని 3 మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా ఫ్లేమ్ కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటే చక్కగా మగ్గుతాయండి, లేకపోతే మాడిపోతాయి. అందుకని చెప్పి నేనైతే సిమ్లో పెట్టే చేస్తున్నానండి. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత వాటిని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా బాగా మూత పెట్టడం వల్ల తొందరగా మగ్గుతాయండి. మగ్గి కొంచెం తొందరగా కూడా కుక్ అవుతాయి. చూసారు కదండి, నేను మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, నేనైతే ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేస్తున్నానని చెప్పాను కదండి. ఇప్పుడు కూడా కర్రీస్ కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకుంటేనే మన కర్రీ అనేది కొంచెం టేస్టీగా వస్తుందండి. మనం హైలో పెట్టడం వల్ల ఏంటంటే కూర మాడిపోవచ్చు, ఒక్కొక్కసారి మనం తొందరలో మర్చిపోవచ్చు కూడా. అందుకని చెప్పి నేను మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టి చేయాలి. నేనైతే సిమ్లో పెట్టానండి. చూసారు కదండి, మొత్తం అయితే ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అందులోనే చూసారా మంచిగా మగ్గిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు మనం అందులోనే టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే స్పూన్తో స్పూను కొద్దిగా వేసానండి. మళ్ళీ ఎక్కువైపోతే బాగోదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా. అందుకని కారం కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. ఉప్పు, కారం మంచిగా పట్టేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఇంకా వాటర్ అది ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. మనం సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా కుక్ అవుతుంది. అలాగే వచ్చే ఆవిరితో పాటే కర్రీ మొత్తం ఉడికిపోతుందండి. మనం ఇంకా వేరేగా వాటర్ అది ఏమి యాడ్ చేయక్కర్లేదు.
మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా చాలా అయితే టేస్టీగా ఉందండి కర్రీ అయితే మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా అండి. ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. దించుకునే ముందు మనం ఒక గుప్పెడు కొత్తిమీర అయితే వేసుకొని దించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన టేస్టీ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. చూసారు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.